ఉన్నారు. వారికి ఐటీసీ నగరం స్వాగతం తెలియజేస్తున్నారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా క్రీడాకారులు చాలా సుదూర ప్రాంతాల క్రీడోత్సవాలకు ఆతిథ్యమిస్తున్నటువంటి ఐటీసీ నగరం రోడ్ ఎంతో ఉత్సాహంతో పూర్తయ్యేంత వరకు కూడా అది వెలుగుతూనే ఉంటుంది, వెలుగులు విరజిల్లుతూ ఉంటుంది. క్లాప్స్. స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఎక్కడ నగరం విద్యార్థులు డ్రెస్ తీసుకునేవారు కిసి సార్ డ్రెస్ తీసుకునే విద్యార్థులు 4 girls 4 boys from ITC నగరం స్టూడెంట్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ కోసం జీవించి అంబేద్కర్ గారు ఏమంటారు, జనం కోసం జీవిస్తే జనంలో ఉండిపోతావు, నీ కోసం జీవిస్తే నీతోటే పోతుంది నువ్వు చేసిన పని. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, శ్రమను గౌరవించాలి. మనోళ్ళు హాస్టల్లో అక్కడక్కడ పని చేసుకుంటే తప్పులేదు, మనం ఇష్టంతో చేసుకోవాలి. మన రూమ్లో బాగాలేదు నీట్గా ఉంచుకోవాలి. ఆ చెత్త అక్కడే ఉందనుకో, ఎవరు చూడలేదు అనుకో, ఒకవేళ ఆ రోజు వర్కర్ రాలేదు ఏదో అయిందనుకో, మనం ఇంట్లో చేసుకున్నట్టే మనం ఉండే హాస్టల్ కూడా మన ఇల్లే. మేము అట్లా చేసుకునేది. నేను కూడా దాదాపుగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో చదువుకున్నా. ఇవాళ కొంతమంది ఏం చెప్తారంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకి చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, అది ఇదని ఏదేదో తప్పుడు మాటలు మాట్లాడతారు. అంబేద్కర్ గారు అయితే పాపం బడికే పోలే. హూ ఇస్ ద ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అంబేద్కర్. ప్రపంచానికే జ్ఞానాన్ని అందించి ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు దళితుడని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ ఆయనను చదువుకోనియకుంటే బడి అక్కడ నడుస్తుంటే బయట ఉండి ఆ విని నేర్చుకున్నాడు. నేర్చుకొని వాళ్ళ మనకి ఏం కావాలి రైట్స్ అని రాజ్యాంగం రచించింది. ఆ రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమమైన గొప్పదైన రాజ్యాంగం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందం ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానాన్ని నేర్చుకోండి, చదువుకోండి, అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి, అవి పాటించండి. తప్పకుండా మీ జీవితాలలో సక్సెస్ అవుతారు. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ మళ్ళీ మనం కలుసుకుందాం. మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎవరైనా ఓడిపోయినటువంటి వాళ్ళు ఉంటే కన్నీళ్లు పెట్టకండి. కర్తవ్యం, ఎస్ నేను ఎందుకు ఓడిపోయినా రివ్యూ చేసుకోండి. ఎట్లా ఆడాల్సింది ఉండే, ఎట్లా ఆడినా, ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినా అది రివ్యూ చేసుకోండి. అయిపోయిన దాని గురించి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఫ్యూచర్ ఉండదు. కాబట్టి ఇది ఓడిపోతే అదొక గుణపాఠం, లెసన్ నేర్చుకుంటాం. బాగా ఆడితే మనకంటే రేపు ఇంకొక కాంపిటీషన్ దారులు వస్తారు, ఇంకా బాగా ఆడేటోళ్ళు. అప్పుడు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలనేది గెలిచిన వాళ్ళు ఆలోచించాలి, ఓడిన వాళ్ళు ఏం ఆలోచించాలి, ఇంకా నేను ఎక్కడ తప్పు చేసినా ఇంకెట్లా బాగా ఆడితే బాగుండేదని. కాబట్టి ఎవరు నిరాశ చెందొద్దు. ఓటమినైనా గెలుపునైనా ఒకే రకంగా తీసుకొని ముందుకెళ్ళాలని బ్లెస్సింగ్స్ ఇస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి